నిజాంపేట మండల వ్యాప్తంగా ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆయా గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో శ్రీరామదల్ యూత్ గ్రామస్తుల సహకారంతో సీతారాముల ఉత్సవ విగ్రహాలను భక్తజన సంకీర్తనలతో ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీరాముల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ పురోహితులు వేలేటి రామ్మోహన్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామ్ దల్ యూత్ గ్రామస్తుల సహాయ సహకారాలతో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సీతారాముల కళ్యాణాన్ని తిలకించారని, ఆ స్వామివారి కృపా కటాక్షలతో గ్రామ ప్రజలపై ఉండాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమంతో పాటు పానకాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ దల్ యూత్ సభ్యులు, భజన కళ మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక హనుమాన్ దేవాలయ సన్నిధిలో గ్రామం యొక్క శ్రీ ఆంజనేయ స్వామి యోజన సంఘం మరియు గ్రామ సభ్యుల అందరి సహకారంతో శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు పొందడానికి ప్రపంచం మొత్తంగా ఎలాగైతే కళ్యాణం చేస్తున్నారో ఆ విధంగా లోక కళ్యాణం కోసము భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండడానికోసమే ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమము మరియు ప్రత్యేకమైనటువంటి పప్పు పలారము పానకము యొక్క ప్రసాదాన్ని వినియోగించారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా, యువకులు, గ్రామ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతాన్ని చేశారు. అందరికీ ఆ సీతారామచంద్ర స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలని సర్వే జనా సుఖినో భవంతు.